ఎస్ కుకీ జకాల్ స్పీకింగ్. నేను డైమండ్ మిల్ సత్యనారాయణ మాట్లాడుతున్నా. అదేరా భయ్ సత్యాని. జకాల్ జకాల్ నువ్వు ఒక మనిషిని ఖతం చేయాలి. అది మనకి విస్కీతో పెట్టిన విద్య. ఎవడు వాడు? ఇండియా నుంచి వంశీ అనే డిజైనర్ బచ్చాగాడు ఆస్ట్రేలియా వస్తుండు. ఆడిని నువ్వు వద్దు, ఇక ఎక్స్ట్రా వద్దు. ఇంటర్పోల్ కి దొరకకుండా తిరిగే ఈ ఇంటర్నేషనల్ కిల్లర్ జాకాల్ కి ఏమీ చెప్పక్కర్లేదు. అర్జెంట్ గా వాడి ఫోటో నాకు ఫ్యాక్స్ చేయండి. Thank you. ఎక్కడే రెస్టారెంట్ ఉంది? ఏం తిందో ఎప్పుడు చూసినా ఇదే గొడవ. నాకు ఆకలిగా ఉంది. ఆకలి ఆకలి అంటూ ఫ్లైట్ లో ఎవ్వరికి మిగుల్చకుండా మొత్తం నేసం మళ్ళీ ఇప్పుడు నేను ఫోన్ చేసి వస్తాను. సరే వెళ్ళు. బాక్స్ ఓపెన్ అవట్లేదా? నన్ను ఓపెన్ చేయమంటావా? ఇవ్వు. No, no, అరే no, no, please. Trumpet. ట్రంపెట్ బాక్స్ లో ట్రంపెట్ వంటకి ఏముంటుంది? Shit, shit, shit. Are you all right? Yeah. మిస్టర్ వంశీ, మన కంపెనీ డిజైన్ ఇక్కడ పాపులర్ చేయాలంటే ముందుగా మీ బ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ చేయాలి. హలో, జకాల్ స్పీకింగ్. వంశీ ఏమైందిరా? వంశీ నా ఎదురు బిల్డింగ్ లోనే ఉన్నాడు. జస్ట్ ఆపోజిట్. ఇక్కడి నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్ ఫర్ ద టూర్. డెఫినెట్లీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడే నిలబడి అతని మూమెంట్స్ గమనిస్తుంటాను. నువ్వు ఆడ కూర్చొని మూమెంట్ లో డాన్సులు చూస్తున్నావు. కథం చేయి. షేట్ ఎక్స్ట్రా వద్దు. డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. ఆ బ్రెయిన్ పట్టుకుని నా జేబులో పెట్టుకోబోతున్నాను. ఏంది? బ్రెయిన్ తీసి జేబులో పెట్టుకుంటావు? ఎట్లా? వెరీ సింపుల్. ఆస్ట్రేలియన్ ఆయుధం బూమ్రాంగ్ ఉంది కదా. బూమరాంగు? ఎందుకు ఆస్ట్రేలియా భాష బూతులు తిడుతున్నావు? షిట్, యు మీన్ సెక్స్? నో, ఐ కాంట్ హెల్ప్. బూమ్రాంగ్ అంటే షార్ప్ గా ఉండే ఒక ఆయుధం. దీన్ని వదిలేనంటే అది వెళ్ళి వంశీ తలని కట్ చేసి తిరిగి వచ్చి నా జేబులో పడుతుంది. సాక్ష్యాలుండవు. అచ్చా, వంశీ వస్తున్నాడు. వస్తుడా? ఏడి? వావ్, వండర్ఫుల్. 1 month ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి అందాలని. చెయ్యి, ఎదురుగానే ఉన్నాగా. నిన్ను చూడటానికి ఎక్కడ దాకెందుకు? ఇండియాలోనే ఉండొచ్చుగా. అయ్యో, ఎందుకన్నావు చెప్పు. హలో జాకాల్, నేను ఇండియాకి సత్యాన్ని మాట్లాడుతున్నా. యా సత్య, టెల్ మీ. అబే నువ్వు పెద్ద కిల్లర్ అనుకుని నీకు పదాప చెప్పి నా బిజినెస్ మొత్తం సత్య నాశ చేసుకున్నా. అరే ఒక పోరాని చంపనీకి రా, నువ్వేం కిల్లర్ కూడా భయ్. అచ్చా ఠీకే, కనీసం ఆ వంశీ చేసిన డిస్క్ అన్న కొట్టుకురా భయ్. నీ కాలు ముక్త బాంచాను. యు మీన్ నో కిల్లింగ్, ఓన్లీ డిస్క్? బట్ ప్రైస్ ఇస్ సేమ్. తల్లి ఈ పోజులకేం తక్కువ లేదు. రేయ్ ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. Shut up. Put the phone. Bye. Who is
మారీ చేస్తోని మటలు చేయమంటే గిట్లనే ఉంటది. వంశీ ఏం మాట్లాడింది ఆ అమ్మాయి? నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పని చూసుకుంటాను. ఫు. మై గుడ్నెస్, సారీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. దేనికి? నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఓ ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ మీలాంటి ఎక్కడో చూశానండి. చూసుండొచ్చు బాబు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నేను 6వ వాడిని అయి ఉండొచ్చు, మీరు 7వ వాడినో 3వ వాడినో చూసుండొచ్చు. వెరీ గుడ్, డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమన్నారు? డిజైన్ చాలా బాగుందన్నాను బాబు. మీ కళ్ళు కనపడవు కదా? నాకు చీకటి చీకటి బాగా కనిపిస్తుంది. మరి డిజైన్ అన్నారు? చీకట్లో చిత్రాతి చిత్రమైన డిజైన్లు కనిపిస్తాయి అన్నమాట. రే మస్తాన్, ఈ డిస్కా బ్యాగ్ లో పెట్టు. మన డిజైన్లన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఓకే. హలో సార్, నా పేరు మస్తాన్ అండి. నా పేరు బుజ్జి సార్. సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట. లేదు, బ్లైండ్ ఆంధ్ర. ఎంతకాలం అయింది సార్ మీ కళ్ళు పోయి? 5 minutes అయింది. 5 minutes. అదే 5 years. ఓహో, మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? నా కళ్ళు నేను ఇంట్లో పడుకునుంటే పిల్లొచ్చి పీక్కెడిది గుడ్లు పీక్కెడిది. సార్ మీకు కొద్దిగా మసక మసక కూడా కనబడదా సార్? మసకగా కనపడితే కర్రొచ్చుకుని గుడ్డోళ్ళ ఎందుకు నడుస్తాను రా. సార్ మీ సెల్ మోగిందండి. తెలుసు, నాకు తెలుసు. ఐదో దాన్ని. హలో హలో జాకర్, డిస్కులు కొట్టేసినా? సత్య. డిస్కులు కొట్టేసినా లేదా? సత్య. అవి అరుస్తానే పైసలు మనమే కొట్టేసినావు. డిస్కులు కొట్టేసినా లేదా చెప్పు. సత్య. సత్య సత్య అంటారు. మీ గర్ల్ ఫ్రెండా సార్? కుంటి గర్ల్ ఫ్రెండ్. కుంటి గర్ల్ ఫ్రెండ్. డిస్కులు కొట్టేసినా లేదా అంటే కుంటి గర్ల్ ఫ్రెండ్ రాగంటే ఖరాబ్ అయినా? సత్య, నీ బ్రెయిన్ పోయిందా? చెప్పేది విను. పక్కనే వాళ్ళు ఉన్నారు, ఎలా మాట్లాడను? ఓ అచ్చా అచ్చా. ఎవరు? నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి? ఇది బ్యాగా బాబు? నా చేతికని అనుకున్నాను, సారీ. స్నేహ, లగేజ్ ప్యాక్ చేసుకో. నెక్స్ట్ స్టేషన్ లోనే మనం దిగాలి. నైట్ అవుట్ అక్కడేరా మనకి. అక్కడే కాదు, ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు. తప్పకుండా. అరే ఓ జాకర్, పైసలైతే మస్తుగా గుంజావు. తింటున్నావు పంటున్నావు. నా పని ఏమైనా చేస్తున్నావా లేదా? ది గ్రేట్ డిజైనర్ వంశీ బ్యాగ్ కొట్టేయబోతున్నాను. అందులో అతను డిజైన్ చేసిన డిస్కులు ఉన్నాయి. డిస్కులు. అప్పుడు ఒక గుడ్డి ప్లాన్ వేసావు, ఇప్పుడు ఒక ఎడి ప్లాన్. Now, don't insult me. Oh, cool. Satya, I'll prove myself. ఈసారి వంశీ బ్యాగ్ కొట్టేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు అర్థమైందిరా, వీడు ట్రైన్ లో గుడ్డి నాటకం ఆడింది వంశీ డిస్కులు కొట్టడానికి. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అప్పుడే వీని లైటర్ తో కాల్చాల్సి ఉండే. ఇప్పుడు ఇస్తా బిస్కెట్. పడుకో, వీడికి కరెక్ట్ స్ట్రోక్ ఇవ్వాలి. Come on, let's have a beer. అరే కాఫీ తాగండి. లగేజ్ ఇక్కడ వదిలేస్తే డేంజర్ ఏమోరా. ఏం పర్వాలేదు, వెళ్దాం పదరా. అవ్వా, వంశీ డిజైన్ చేసిన డిస్కులన్నీ దీంట్లోనే ఉన్నాయరా. ఇవి కానీ పోయినాయి అనుకో, షో క్యాన్సిల్, వంశీ ఫినిష్. ఓరే పిచ్చోడా, ఈ దేశం గురించి నీకు తెలీదురా? మణిప్రస్ ఇక్కడ పాడేసుకొని ఏడా తర్వాత తిరిగి వచ్చినా అది అక్కడే ఉంటది. ఈ దేశంలో దొంగలు. అలాగా? అయితే పద. షాపింగ్ చేసుకుని వస్తాం.
Oh, it's really hard. Excuse me? Is that your box? Yes. That's my box. Your box? Yes, that's my box. What's the problem? You're the problem. Hey, that'll do. This guy should be shot. ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వెరీ షీ నీడ్స్ రెస్ట్ ఫర్ అ వీక్ 6 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలా? ఇంకో 2-3 గంటలు తను స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయాలి. ఇంపాసిబుల్ షీ కెనాట్. అయిపోయిందిరా, ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వంశీ డిజైన్ ప్రజెంట్ చేయటం లేదు. ఎంత ఫస్ట్ క్లాస్ నువ్వు చెప్పినావు. ఏం చేసావు? కాలు పట్టుకున్నావా? షిట్ షిట్ షిట్. జోకులొద్దు. ఐ విల్ కిల్ యు. అవునా కానీ అయింది బే. నన్ను చంపితే నీకు పైసలు ఆడికి వస్తాయిరా. పత్తిలకెళ్ళి దారం తీసినట్టు డీటెయిల్ గా చెప్పు. చెప్తాను విను సత్య. ప్రపంచంలో ఎవరికి తట్టని మాస్టర్ ప్లాన్ వేసి కాళ్ళు విరిచేసి మంచం ఎక్కించా. ఎస్, మంచం. ఎవరిని? వంశీనా? నీలాంటి మూర్ఖులు అలాగే ఆలోచిస్తారు. నేను విరిచింది వంశీ కాళ్ళు కాదు, వంశీ డిజైన్ చేసిన బట్టలు వేసుకోబోయే అమ్మాయి కాళ్ళు. ఈ జాకాల దెబ్బకు తట్టుకోలేక వంశీ దిక్కులు చూస్తున్నాడు. నో, డోంట్ వేస్ట్ మై టైం. అర్జెంట్ గా డబ్బులు పంపించు. అర్జెంట్ అర్జెంట్. అచ్చా, యాడుంటావు? ఎవరితో పంపాలి? సత్య, అతి తెలివి వద్దు. చెప్పింది విను. నేను బుడుంగా గార్డెన్లో లవంగా చెట్టు కింద హ్యాట్కి బెలూన్ కట్టుకుని అది గాల్లో ఎగురుతూ ఉంటే నేను ఆస్ట్రేలియన్ పేపర్ చదువుతూ పళ్ళికిలించి కళ్ళు మూసుకుని కూర్చుంటా. ఠీకే వారే వా. ఈ జాగాలు గారు నాకన్నా బద్మాషాలు ఎక్కున్నాడు. దాందే ఉందో నసీబ్ మంచిగా లేక కింద పడితే నేను ఈయన దేక పైసలు వేయాలంట. ఈయన తల్లి వేస్తా. నీ బెలూన్ నువ్వు ఒక్కసారి వలగాలి. గూగి ఫాక్స్, నువ్వు అర్జెంట్ గా కూకీ జాగాలు కానీ ఖతం చేయాలి. You want cash? తెచ్చావా? Yes. Stupid! What is time? Why do you late? Every minute is precious for jackal. You know how painful it is? How painful? Show me. Dollars or pounds? I'll show you. Come on. Show me. Show me, I say. Come on, show. Hey! Oh. Oh. Just wait. You want to shoot me? Come on. Shoot! Shoot! Shoot, I say! Oh! No. Just wait. Yes. Come on. Yeah. Yes. I don't need you. Ah! Down the side. Down the side. Down the side, I say. Hands up. Ah. ఒరే సత్య, నేను చచ్చాను రోయ్.